హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము కొత్తిమీర చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఉత్తదే తినేస్తారండి. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ 1 కేజీ తీసుకోవాలండి. శుభ్రం చేసుకున్న చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు మీ రుచికి తగినట్టుగా తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకోండి. మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాము. వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి అంతా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొనేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని ఇందులోకి వేసుకొని వేయించుకుందామండి. చికెన్లో వాటర్ అంతా వచ్చి బాగా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మూత పెట్టేసుకొని చూడండి, చికెన్లో వాటర్ అంతా వచ్చినాయి. ఇదంతా బాగా ఇంకిపోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర 1 కట్ట, ఇందులోకి పాలకూర కూడా కొద్దిగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే కొత్తిమీర ఒకటైనా తీసుకోవచ్చు. మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు 4, అలాగే పాలకూర వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఈ విధంగా పచాగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. ఇది ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి డబ్బలు 1 గడ్డ తీసుకొని వేసుకున్నామండి. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నట్టు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసేసుకున్నాము. అలాగే 1 ఆనియన్ కూడా వేసేసుకున్నాం, సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా 1 మినిట్ ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు 1 8 తీసేసుకొని వేసుకున్నాము. ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని కొత్తిమీర పేస్ట్ వేసేసుకున్నాము. ఇది బాగా ఫ్రై కావాలండి. కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా ఆ విధంగా వేయించుకోవాలి కొత్తిమీర పేస్ట్. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి చికెన్. చూడండి, ఈ విధంగా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ ముందుగా మనము ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ చికెన్లోకి వేసేసుకుందాం ఈ పేస్ట్ని. ఇప్పుడు అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇదంతా కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసి 1 మినిట్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తామండి. ఇదంతా చూడండి, చికెన్కి అంతా బాగా పట్టింది కదా. అంతే అండి, ఎంతో ఈజీగా కొత్తిమీర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పప్పులేకి, రసంలోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనము. అంతే అండి, ఎంతో ఈజీగా కొత్తిమీర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.